బేసిక్‌గా డయాబెటిస్ డైట్ అంటే ఏం చేస్తారంటే, షుగర్స్ పెరిగిపోతాయి అని చెప్పేసి అన్నం తినొద్దు, కార్బోహైడ్రేట్స్ బేసిక్‌గా తినొద్దు అని చెప్తుంటారు. దట్ ఈస్ ద మెయిన్ డయాబెటిస్ డైట్ అంటే. దాంతోనేమవుతుందంటే తినేది చాలా తగ్గిచ్చేస్తారు. తగ్గిచ్చేసేసరికి ఆకలి మీరన్నట్టు ఎక్స్‌ట్రీమ్ ఆకలి, హంగర్, క్రేవింగ్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో, వీటన్నింటికి సొల్యూషన్ ఏంటి అంటే ప్రోటీన్ పెంచడం. సో, డయాగ్రాండ్ అని దిస్ ఇస్ అ ప్రోటీన్ పౌడర్ అండి. ఈ ప్రోటీన్ పౌడర్ ఏంటి అంటే స్పెసిఫిక్‌గా డయాబెటిక్స్ కోసం డిజైన్ చేసిన ప్రోటీన్ పౌడర్. దీన్ని తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఈ క్రేవింగ్స్ ఏవైతే ఉంటాయో అది చాలా వరకు తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది అంటే ఇది బేసిక్‌గా ప్రోటీన్ పౌడర్ కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల బాడీలో మనం ఏదైతే ఫుడ్ తింటామో అది స్లోగా రిలీజ్ అవుతుంది షుగర్‌లోకి. బికాస్ ఈ ప్రోటీన్ అనేది దాన్ని స్లో డౌన్ చేస్తుంది. ఆ ప్రాసెస్ మన షుగర్స్‌లోకి కన్వర్ట్ అయిపోయి మన బ్లడ్‌లో షుగర్స్ లెవెల్స్ ఏదైతే ఇంక్రీజ్ అవుతాయో ఆ ప్రాసెస్‌ని ప్రోటీన్ స్లో డౌన్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రోటీన్ స్పెసిఫిక్‌గా డయాబెటిక్స్ కోసం డిజైన్ చేసి తీసుకోవడం వల్ల ఆ క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయండి. అంటే ఇప్పుడు ఆకలి తగ్గించడం అంటే ఇంక వాళ్ళు వీక్ అయిపోతారా? ఆకలే లేకుండా మొహం పీల్చుకుపోయినట్టు అలా అయిపోతారా? లేదండి. ఇది ఆకలిని తగ్గించడం కాదు. ఆ ప్రాసెస్‌ని స్లో డౌన్ చేస్తుంది అంతే. మనం తిన్న దాన్నే స్లోగా రిలీజ్ చేసేస్తుంది. ఫాస్ట్‌గా రిలీజ్ అయిపోతే షుగర్‌లోకి కన్వర్ట్ అయిపోతే తొందరగా ఆకలేస్తుంది. ఆ ప్రాసెస్ ఏదైతే మన గట్‌లో నుంచి బ్లడ్‌లోకి ఎళ్ళే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని స్లో డౌన్ చేయడం వల్ల మనకి ఆకలి ఎక్కువ కాదు. అంటే బేసిక్‌గా ఏంటి అంటే మనం తిన్న ఫుడ్ పొట్టలో ఎక్కువ సేపు ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. ఎక్కువ సేపు ఉండేసరికి మనకు ఆ ఫుల్ ఫీలింగ్ ఎక్కువ సేపు ఉంటుంది. బేసిక్‌గా డయాబెటిక్స్‌కి ఏమవుతుంది? షుగర్ స్పైక్స్ వస్తాయి. తినంగానే షుగర్ పెరిగిపోతుంది. మళ్ళీ కాసేపు ఎక్కువ సేపు గ్యాప్ ఇచ్చేసరికి పడిపోతుంది. అట్లా అవ్వకుండా రెగ్యులేట్ చేస్తదన్నమాట ఈ ప్రోటీన్ పౌడర్. దీన్ని తీసుకోవడం వల్ల మనకి అన్ని ప్రోటీన్ అనేది అందుతుందా? అదొక్కసారి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయరా? దీనిలో 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ సోర్సెస్ ఉంటుంది. ఒకటి వే ప్రోటీన్, ఒకటి కేసిన్, ఒకటి సాయ్ ప్రోటీన్, ఇంకోటి బ్రౌన్ రైస్ నుంచి తీసిన ప్రోటీన్ ఒకటి ఉంటుంది. ఇంకోటి పీ ప్రోటీన్. ఇలా 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇట్ ఈస్ అ కంప్లీట్ వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మీరు చూస్తే ఈ గ్రీన్ డాట్ వి ఆల్ నో దట్ గ్రీన్ డాట్ ఉంది అంటే ఇది వెజిటేరియన్ సోర్స్ అని. సో ఈ 5 టైప్స్ ఎందుకు అంటే అబ్జార్ప్షన్ కి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. సో పొట్ట పైన లోడ్ లేకుండా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్ ఆ అబ్జార్ప్షన్ లో కొన్నిసార్లు ప్రాబ్లం రావచ్చు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ సోర్సెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ అబ్జార్ప్షన్ కి ఇట్ ఈస్ బెటర్. అండ్ ఆల్సో ఫైబర్ కంటెంట్ ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పీ ప్రోటీన్ అవనివ్వండి, బ్రౌన్ రైస్ అవనివ్వండి, సాయ్ అవనివ్వండి, వీటన్నిటిలో ఫైబర్ కూడా ఉంటుంది. సో ఈ ప్రోటీన్ పౌడర్ లో నాట్ జస్ట్ ప్లెయిన్ ప్రోటీన్ కాకుండా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, విచ్ ఇస్ అగైన్ యూస్ఫుల్ ఫర్ డయాబెటిక్స్.